ఒక హిందువుగా ఎరిగి ఉండొచ్చు మరి నువ్వు. కానీ ఇప్పుడు ఏంటంటే దేవుని మహాకృపను బట్టి ఒక క్రైస్తవుడిగా నేను ఈరోజు మీ ముందు నిలబడి కొన్ని దేవుని మాటలు లేదా నా రక్షణ సాక్ష్యాన్ని తెలియపరచడానికి దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి ఆయనకు వేవేల స్తోత్రాలు చెల్లించకుండా ఉండలేను. మంచిది, సంతోషం. నా పేరు రవిప్రసాద్. నేను మన గ్రామ వాస్తవ్యుడినే. అంటే ఇది ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు గత 2 సంవత్సరాల ముందు ఈ స్వార్థ పరిచయం మొదలుపెట్టి ఈ ప్రాంతమంతా సుమారు ఒక 100 గ్రామాలు తిరిగి ఉంటామన్నమాట. హల్లెలూయా. తిరుగుంటాం కాబట్టి రన్నింగ్లో చెప్పుకుంటూ వెళ్తుంటాం. నా పేరు రవిప్రసాద్, మా నాన్నగారి పేరు వరదయ్య, మీ అందరికీ తెలిసిన వ్యక్తే. మా తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఆత్మానంద స్వామి భక్తులు, అది కూడా మీకు తెలిసిన విషయమే. మనకు బోయిలపల్లి నుంచి ఎర్రగొండపాలెం మధ్యలో ఎలకచెట్టు దగ్గర స్టేజీలో వరదయ్య మఠం అని ఉంది. ఆ వరదయ్య మఠాన్ని మా తాత ముత్తాతలు కట్టించారు ఒక 150 సంవత్సరాల క్రితం. ఆ బాటసారులకు సంబంధించినటువంటి నీటి సౌకర్యం కల్పించి ఉండేవాళ్ళు. మరి ఇంత బలమైన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన నేను దేవుని ఎట్ట ఎరిగున్నాను, అది చాలా ముఖ్యమైన విషయం. అయితే మన గ్రామంలో మా కుటుంబానికి ఉన్నటువంటి విలువ మీకు మన పెద్దలందరికీ తెలిసిన విషయమే. అయితే వారు బలమైన విగ్రహారాధకులు. అయితే నేను పచ్చి విగ్రహారాధకునండి, ఆ మాట చెప్పక తప్పదు. మన ఊర్లో బోయిలపల్లి గణేష్ ఉత్సవ కమిటీ అని కమిటీ ఉంది. ఆ కమిటీకి నేను ట్రెజరర్, అంటే కోశాధికారి మన సంఘానికి ఉన్నట్టు. ప్రతి సంవత్సరం 3 లక్షల రూపాయలు నా చేతులారా వసూలు చేసేవాడిని. ఇంటింటికి తిరిగి అందరినీ ఒప్పించి వాళ్ళను బాగా ప్లీజ్ చేసి దాని విషయాన్ని అన్నీ తెలియపరిచి నేను 3 లక్షల రూపాయలు వసూలు చేసి వినాయక విగ్రహం కొన్న దగ్గర నుంచి, దాని పూలదండలు వేసే దగ్గర నుంచి, దాని నిమజ్జన కార్యక్రమాల్లో తలమునకలుగా పాల్గొనేవాడిని. నైట్ మైక్ తీసుకుంటే ఈ రకంగా ఆ వినాయక సంబంధించినటువంటి స్లోగన్స్ ఇచ్చుకుంటా తెల్లవారుజులు దాంతో సంబరం చేసుకుంటా ఆ రకంగా దాన్ని దూపాడు కాలువలో ముంచాలన్నా, శ్రీశైలంలో ముంచాలన్నా, మఠంపల్లిలో ముంచాలన్నా అనేటువంటి ఆ కార్యక్రమాల్లో తలమునకలై ఉండేవాళ్ళం. అంటే వాస్తవంగా చెప్పాలంటే నా క్రైస్తవులు అంటే అస్సలు నచ్చదండి. అప్పుడు అస్సలు నచ్చదు. యేసుప్రభు ఎవరో మాకు తెలియదు. యేసుప్రభు ఎక్కడివాడో మాకు తెలీదు. యేసుప్రభు ఎక్కడి నుంచి వచ్చాడో కూడా మాకు తెలీదు. ఆయన ఆ చివరోళ్ళ దేవుడో ఈ చివరోళ్ళ దేవుడో యేసుప్రభు గురించి నా దగ్గర చెప్తే నేను మిమ్మల్ని కొట్టేస్తానని అతిశయంతో, ఒక గర్వంతో కూడుకున్నటువంటి మాటలతో నేనేం చేసేవాడినంటే వాళ్ళతో తగులాట పెట్టుకొని గందరగోళం చేసేవాడిని. అటువంటి ఉన్మాదమైనటువంటి పరిస్థితిలో నేనున్నాను. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యొక్క అనాది సంకల్పము చొప్పున నీవు గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి క్రైస్తవుడు కావాలంటే దేవుని యొక్క అనాది సంకల్పం లేకుండా జరగదండి. సరే, ఇంత పచ్చి విగ్రహారాధన ఉన్నటువంటి నా జీవితంలో 2002లో నా వివాహమైంది. వివాహమైతే దేవుడు ఒక విశ్వాసిని భార్యగా తీసుకొచ్చాడు. అంటే ఆ విశ్వాసం నాకు తెలుసు, మన దగ్గర కుటుంబమే, చుట్టాలమ్మాయను. ఆ విశ్వాసం తెలిసిన నేను ఒక అతిశయంతో ఆమెను పెళ్లి చేసుకున్నా. మరి ఊరిలో మనకేమో బాగా బలంగా మంచి పేరు ఉంది, పెద్ద మనుషులాగా చలామణి అయిపోతున్నాం, హిందుత్వానికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఆమె క్రైస్తవురాలైనా మనకేం ఫికర్ లేదు, అంటే మనమేమి ఆమె గురించి భయపడాల్సిన అవసరంలా. ఆమెను నేను హిందువుగా మార్చుకుంటా, ఇది నా ఆలోచన. అంటే ఆమె క్రైస్తవురాలైతే మనకేంటి గొప్ప, ఆమె నేను హిందువుగా మార్చుకుంటాను అని నేను పెళ్లి చేసుకున్నానండి ఒక అతిశయంతో. మీరు చెప్పాలి, ఒకసారి క్రైస్తవంలోకి వెళ్ళిన వ్యక్తి ఒకవేళ నామకార్థ అనుభవంలోకి వెళ్తాడేమో కానీ తిరిగి దేవుని వదలటం అనేది అసంభవం కదండి. హల్లెలూయా. అంటే ఆ విధంగా జరిగితే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల మంది క్రైస్తవులు ఉండేవారే కాదు. అయితే మా ఇంట్లో ఒక పూజా గది ఉందండి. ఆ పూజా గదిలో మన బలిపీఠం అంత పూజా గది ఉంది మా ఇంట్లో. తరతరాల నుంచి, మా తాత ముత్తాతల నుంచి
వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆయుర్వేద వైద్యానికి సంబంధించినటువంటి పటాలు, దేవతా విగ్రహాలు అన్నీ సర్వం ఉన్నాయన్నమాట. మరి నేనేం చేశానంటే, మరి వివాహమైంది కదా, వివాహమైతే మా ఆవిడని తీసుకొని వెళ్ళి మొక్కు నా దేవుడికి అని నేను ఆమెకు ఆజ్ఞించా. మరి ఆమె ఎవరు? క్రైస్తవురాలు. అయితే ఏమండి, ఏ అనాది సంకల్ప చొప్పున నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, మీరు అంటే నేను మీకు వివాహమైన దగ్గర నుంచి నేను ఒక ప్రార్థన చేస్తున్నాను, ఏ రోజైనా సరే నిజ దేవుణ్ణి మీరు ఎరగాలి అనేటువంటి ఆలోచనతో నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను. ఆకాశమందే కానీ భూమి అందే కానీ క్రింద పాతాళమునందే కానీ నీవు ఏ విగ్రహమునైనా రూపొందించుకొనకూడదు, ఆ విగ్రహమును సాగిలపడకూడదు అని బైబిల్ చెబుతుందండి అని చెప్పి ఆమె నాతో విషయం చెప్పింది. చెబితే, అమ్మా, మా తాత ముత్తాత తరతరాల నుంచి ఎన్నెన్నో వంశాచారంగా మాకు ఆచార వ్యవహారాలుగా జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా కొన్ని విషయాలను మొదలుపెట్టబాకు. అందువల్ల నేను నీ ఇంటి యజమానిని కాబట్టి, యజమానే అంటే హిందూ ధర్మశాస్త్రం ప్రకారం పతియే ప్రత్యక్ష దైవం అని చెబుతుంది. అందువల్ల నేనే నీకు దైవం లాంటి వాడిని కాబట్టి నేను చెప్పిన మాట నువ్వు వినాల్సిందే, మొక్కు నా దేవుడికి అని మళ్ళీ ఆజ్ఞించానండి. ఆజ్ఞిస్తే, అయా సర్వలోకమునకు సర్వ సృష్టికి యజమానుడు ఆయనై ఉన్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్తాను వినండి. మీరు సృష్టికర్తను వదిలి సృష్టిని పూజిస్తున్నారు, అసలాయన్ని వదిలేసి ఆకారాలను పూజిస్తున్నారు. ఇవన్నీ మీరు చేసుకున్న సృష్టికర్త అయిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎరగటమే నిత్య జీవము, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పి నాకు ఆమె చెబుతూ ఉండేదండి. అంటే నేను ఏదైనా ఒక క్వశ్చన్ వేసాను అనుకోండి, ఆ క్వశ్చన్ వేస్తే ఆమె బైబిల్లోంచి వాక్యంతో నన్ను దెబ్బ కొట్టేసరికి నాకేమైందంటే ఈగో హర్ట్ అయ్యేది. అదేంటి, నేను ఊర్లో వాళ్ళందరిలో ఒక పెద్ద మనిషికి చాలామంది అవుతుంటే మా ఆవిడ నన్ను జయిస్తుంది అని చెప్పేసి నేను ఒక రకమైనటువంటి ఆ ఈగో వల్ల, ఈ సమస్యల వల్ల దేవుని విషయంగా మా ఇంట్లో గొడవలు జరుగుతుండేయండి. దేవుని విషయంగా గొడవలు జరుగుతుండేవి. అయితే నేను చదివింది 10వ తరగతి మాత్రమే చదివాను. ఇంటర్మీడియట్ ఫెయిల్, డిగ్రీ ఫెయిల్. యేసు ప్రభువుని నమ్మక ముందు నా జీవితం అంతా సర్వనాశనమే. అయితే మరి బతుకు తెరువు కావాలండి, మరి భార్య వచ్చింది కదా ఇంటికి, కుటుంబాన్ని పోషించుకోవాలి కదా. పోషించుకోవడానికి మామూలుగా రొయ్యల చెరువులో గుమస్తా కొన్నాళ్ళు పనిచేశాను. తర్వాత ఈ పెద్ద లైన్లు బట్టి కాంక్రీట్ వేయడానికి కొన్నాళ్ళు వెళ్ళాను. ఆ విధంగా ఒక రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితి జరుగుతుంది మా ఇంట్లో. సరే, మా మామగారికి 5 మంది ఆడపిల్లలే. 5 మంది ఆడపిల్లలు అయితే నాకు ఒక్కొక్కరు వరుసగా పుడుతూ ఉంటే నాకు డౌట్ వచ్చింది, ఇదేంటి ఏందో సార్ వచ్చేటట్టుంది, వాళ్ళ సార్ ఏదన్నా వచ్చేటట్టుంది, మనం వీళ్ళందరినీ ఆడ పోషిస్తాం, ముందు భార్యను పోషించుకోవడానికి మన పరిస్థితి అంతా గందరగోళంగా ఉంటే అని చెప్పేసి నేనేం చేశానంటే, అందులో మన పార్టీలో లేదు కదా, మన పార్టీలో లేదు కాబట్టి మనకు ఆ వ్యతిరేక భావం ఉంది, ఒక ఉన్మాదమైన స్థితి ఉందన్నమాట. అయితే నేను ఆమె వద్దంటున్నా కానీ వినకుండా బలవంతంగా 2 సార్లు అబార్షన్స్ చేయించానండి. ఆ రకంగా ఒక గందరగోళ పరిస్థితి జరుగుతూ ఉండేది. అప్పుల పాలైపోయాను, సమస్యలన్నీ వచ్చేసినాయి. ఏమవుతుందంటే, ఈ ఊర్లో అమ్మలక్కలందరూ మిరప చెట్లలో డిస్కషన్ పెట్టుకుంటున్నారు. ఇంక వాళ్ళకేం పని లేదుగా. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ రవిప్రసాద్ పని అయిపోయింది, ఈయన బంగారం పట్టుకున్న మట్టేను, వాళ్ళ తాతలు నేతులు తాగారు, వాళ్ళెవరో పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళు ఏదో సాధించారు, కానీ వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ పని అయిపోయినది అని చెప్పి ఒక రకమైనటువంటి గుసగుసలు స్టార్ట్ అయినాయి. అవి కూడా ఎవరో ఒకరు చెప్తుంటారు కదా మన దగ్గరికి. కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆ రకంగా అప్పుల పాలై అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సమయంలో ఒకరోజు నిమజ్జన కార్యక్రమాలు బాగా బలంగా జరుగుతున్నాయి. ట్రాక్టర్ మీద వినాయక విగ్రహాన్ని ఊరేగించి ఆ వినాయక విగ్రహాన్ని తీసుకొని వెళ్ళి మరి మైకి తీసుకొని అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేయాల్సింది నేనే కాబట్టి ఊర్లో పెద్ద మనుషులు వచ్చి నాకు చెప్పారు, రవిప్రసాద్ రామరి, నువ్వు మైకి తీసుకొని టెంకాయ పాట, అది కలశం పాట, లడ్డు పాట, అన్ని పాటలు పాడేవాను అనమాట అంతకుముందు. అయితే ఆ రకంగా వాళ్ళు వచ్చి నాకు ఆ విషయం చెప్పినప్పుడు మా ఆవిడ బలవంతం, అంటే ఆ రోజు మొండికేసి కూర్చుంది. ఇంకా అంటే నేను ఎన్నో సంవత్సరాల నుంచి మీకు చెప్తున్నాను, ఈ శబ్దమైనటువంటి విగ్రహారాధన అనుభవాల్లోకి మీరు వెళ్తున్నారు, నేను మీ గురించి నిరంతరం ప్రార్థన చేస్తున్నాను, అయినా కూడా మీరు వింటలేదు, ఈరోజు మీరు ఆ కార్యక్రమాలకు వెళ్ళటానికి వీలేదు అని చెప్పి
గట్టి మఠం వేసుకొని కూర్చుంది. సరే ఊర్లో పెద్ద మనుషులు వచ్చారు. అరే వాళ్ళ మాటలు వింటే మన మేడ కుదురుతారు, మన పనులు మనవి వాళ్ళ పనులు వాళ్ళయ్యాను, ఆడవాళ్ళ మాట వింటే మన మేడ తట్టుకుంటాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అంటే స్త్రీ యజమానురాల మాట వింటే ఎవరు చెడిపోరు కదా, కానీ అప్పటి స్థితి అన్నమాట. అయితే వాళ్ళేమో రమ్మనమంటున్నారు, ఏమేమో వద్దంటుంది. రాత్రి 10 గంటల సమయం నాకు విపరీతమైన కోపం వచ్చేసిందండి. పక్కనే రోకల బండి నుండి తీసుకుని ఒక్కటే కొట్టాను. కొడితే తలకాయ పగిలింది. ఆ రక్తం చూస్తే నా ఆవేశం చల్లబడిపోయింది. కోపాన్ని కోసుకుని ముక్కు శాంతాన్ని రాదు కదండి. అయితే రాత్రి 10 గంటల సమయం ఏం చేయాలో అర్థం కాలేదు. మా ఆవిడని ఆటోలో తీసుకొని మళ్ళీ రవిప్రసాద్ భార్యను కొట్టినాడంటే మళ్ళీ నవ్వుబాటు అయిపోద్దని ఊర్లో ఎవరికి చెప్పకుండా ఏం చేయకుండా ఆటో తీసుకొని మా అన్న ఎర్రవనపాలెం హాస్పిటల్లో పనిచేస్తుంటే ఆడికి తీసిపోయి కుట్లేసా. నా దేవుడు ఎడిపోయిండో దేవుడు. ఆ రకంగా జరుగుతున్నటువంటి గందరగోళం పరిస్థితి జరుగుతున్నటువంటి సమయంలో నాకు ఒక ఆలోచన వచ్చిందండి. అదేంటి, నేను ప్రతి సంవత్సరం నా దేవుడిని ఒక్కొక్కడుగు పెంచుకుంటూ పోయాను కదా. ఆ ఊర్లో వాళ్ళ దేవుడి కన్నా నా దేవుడు బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి, లేకపోతే మంచి అందగాడై ఉండాలి, ఆయనకు వెనక సింహాసనంలాగా ఉండాలి, సింహం మీద కూర్చోవాలి, ఎలక మీద కూర్చోవాలి, ఈ రకంగా రకరకాల అనుభవాలతో నేను ఉన్నాను కదా. మరి నా దేవుడు ఏంటి నన్ను ఒక్కొక్కడుగు దించి నన్ను టోటల్గా పుట్లోకి పెట్టేశాడు అంటే నా పరిస్థితి అంతా గందరగోళమైన పరిస్థితి ఏర్పడిపోయింది అనేటువంటి ఆలోచనకు వచ్చానండి నేను. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టము. హల్లెలూయా. అంటే నువ్వు శోధనల ద్వారానే శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. అంటే ఎప్పుడైతే మన మనస్సు ఆయన మీద ఆనుకుంటుందో ఆ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన గమనించి తన బిడ్డగా మార్చుకోవడానికి ఒక కృపా కనికరం మన మీద చూపిస్తాడు అనమాట. ఆ రకంగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది నా జీవితంలో. ఇన్ని రకాల సమస్యలన్నీ చేదోడోదడు ఈ రకంగా మీద అయిపోయింది. ఆ పరిస్థితి ఏంటి ఇంత గందరగోళం అయిపోయిందని ఆలోచన చేస్తుంటే 2010 జూన్లో ఏసన్న గారు ఎర్రవనపాలెంలో సభలు పెట్టారని ఒక ఆటో అనౌన్స్మెంట్ వచ్చిందండి. ఆటో అనౌన్స్మెంట్ వస్తే మా ఆవిడ బలవంతం చేసింది. సరే, నేను ఎన్నాళ్ళ నుంచో ప్రార్థన చేస్తున్నాను మీ గురించి, మీరేమో ఏమి వింటలేదు, మీ దారి మీలోనే ఉంది, ఈ రకంగా జరుగుతుంది మన జీవితంలో. సరే, ఏ విధం చేతనైనా మనం సభలకు వెళ్తే సరే దేవుడు ఏం మాట్లాడతాడో, దేవుడు ఎలాగ దర్శిస్తాడో మనల్ని అని చెప్పి మా ఆవిడ బలవంతం చేస్తే ఆ రోజు నేను ఈ ఆలోచనలో ఉన్నాను కదండి. అసలు ఏంటి నా గందరగోళం పరిస్థితి ఏర్పడిపోయింది, ఈ రకంగా నా దేవుడు నాకేం చేశాడు అనేటువంటి ఒక గందరగోళం పరిస్థితిలో ఉన్న నేను ఆ రోజు సభలకు వెళ్ళానండి. సభల్లో వాక్యంతో నేను పట్టుబడ్డాను. హల్లెలూయా. సర్వ శరీరులు నా యొద్దకు వచ్చెదరు, వారిని నేను మహిమకు సాక్షిగా నిలబెట్టదని అనేటువంటి వాక్యంతో నేను దర్శించబడి మారు మనసు పొందానండి. మారు మనసు పొందిన నేను ఒక తీర్మానాన్ని తీసుకున్నాను. ఏంటంటే ఆ తీర్మానం, మా ఇంట్లో ఉన్నటువంటి పటాలన్నీ, పూజా గదిలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ మూటగట్టి పక్కన పెట్టేసి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎత్తి పట్టుకుంటాను అని తీర్మానం చేసుకున్నా. హల్లెలూయా. ఆ తీర్మానాన్ని చూసినటువంటి దేవుడు నా జీవితంలో చేసినటువంటి మహిమకారులు లెక్కకు మించి విస్తారములై ఉన్నవండి. అవన్నీ ఒక్కొక్కటిగా చెప్తాను మీకు. 2010 జూన్లో నేను మారు మనసు పొందాను. 2010 జనవరిలో బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకున్న తర్వాత, మారు మనసు పొందిన తర్వాత మన ప్రభువును ఒక కోరుకున్నానండి నేను. అంటే నేను కోరుకున్నా, అయ్యా నాకు ఒక కొడుకుని అని. కొడుకు నాకెట్ట పడతాడండి? నాకు కొడుకుని అని కోరుకున్నా నేను. ఎందుకంటే ఊర్లో వాళ్ళందరూ నవ్విపోతున్నారు కదా నా గురించి. నా జీవితం అంతా అంతకుముందు ఫెయిల్ అయింది కదా. నువ్వు నాకు కొడుకుని ఇవ్వాలి అంటే, ప్రభువా నువ్వు నీ సూచన క్రియ చూపించాలా, విగ్రహారాధికుల నోర్లు మూతలు పడాలా. హల్లెలూయా. ఆ రకంగా నేను ప్రార్థన చేసుకున్నాను. మా ఇంట్లో ఆవిడ కూడా ప్రార్థన చేసింది. ఈ ప్రార్థన ఆలకించిన దేవుడు 2 అబార్షన్ల తర్వాత ఒక కొడుకునిచ్చాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పిన రీతిగా నా కొడుకు పేరే విశ్వాస్ అని పేరు పెట్టుకున్నా. హల్లెలూయా. ఆ విధంగా అంటే ఒకరోజు ఏం చేస్తున్నా అంటే, మామూలుగా పాత రోజుల్లో మా ఆవిడ ప్రభువుని నమ్ముకోండి గోల్ చేస్తుండేదండి. గోల్ చేస్తుంటే మరి ఆమె నోరు మనకేమో సరే భార్య కాబట్టి మనం కొన్ని విషయాలు తప్పదు కాబట్టి ఆమెకి ఏం చెప్పాలని అర్థం కాక, మీ యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు చూద్దాం పొమ్మా, నన్ను చంపబాకు, ఊరికే ఇసుగీబాకు,
మీ దేవుడు మాట్లాడినప్పుడు చూస్తాపో నేను అని చెప్పి ఆమెతో ఎగతాళిగా వ్యంగ్యంగా తప్పించుకోవడానికి మాట్లాడేవాడిని. అయితే 2011 అక్టోబర్లో నేను ఒకరోజు ఆరాధనలో ఉన్నానండి. ఆరాధనలో ఉంటే ఎవరో నాతో బిగ్గరగా ఒక స్వరం మాట్లాడుతుంది, నేను నిన్ను నా మహిమలో నిలబెట్టేదను. హల్లెలూయా. ఎవరు నాతో మాట్లాడుంటారు? నా ప్రభు అయిన యేసుక్రీస్తే నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభుస్వరం నాకు వినపడిన 2011 అక్టోబర్లో ప్రభుస్వరం వినపడిన తర్వాత 2011 నవంబర్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు పడినాయి. 2011 డిసెంబర్లో ఇంటర్వ్యూలు అయిపోయినాయి. 2012 జనవరిలో నేను ఒక కండక్టర్గా కనిగిరి డిపోలో ఉద్యోగస్తుడిగా కూడా జాయిన్ అయిపోయా. మరి ఇక్కడ ప్రభు మహిమ ఏంటి? ప్రభు మహిమ ఏంటి? ఉద్యోగాలు అందరికి వస్తాయి కదా. 2012 జనవరిలో నాకు ఉద్యోగం వచ్చింది. 2012 జూన్లో నా వయసు అయిపోయిందండి. హల్లెలూయా. అంటే వయోపరిమితి ఉంటుంది కదా ఉద్యోగానికి. ఆ వయోపరిమితి అయిపోయేటువంటి ఒక 4 నెలల ముందు నాకు దేవుడు ఒక ఉద్యోగాన్ని ఇచ్చి ఈరోజు ఒక ఉద్యోగస్తుడిగా ఒక మహిమకు సాక్షిగా నిలబెట్టాడు. నేను మూటలు మోసుకోవడానికి తప్ప దేని పనికిరా నా ఉద్యోగం రాకపోతే. శరీరం దిట్టంగా ఉంది కాబట్టి ఏదో ఒక బేల్దారి పని చేసుకోవడానికో లేకపోతే ఏదైనా మూటలు మోసుకోవడానికి ఒక దశలో అలా కూడా ఆలోచన చేసుకున్నాను నేను. కానీ తన బిడ్డలను ఆయన తన మహిమకు సాక్షిగా ఉంచుకోవడానికి ఒక ఉద్యోగస్తుడిగా ఈరోజు మీ ముందు నిలబెట్టాడు. హల్లెలూయా. ఆ విధంగా 2012లో నాకు ఉద్యోగం వచ్చిందండి. 2012 నుంచి 2022 వరకు సుమారు ఒక 10 సంవత్సరాలు నేను హోసన్నా మందిర్ ఎర్రగొండపాలెంలో ఒక సంఘ పెద్దగా కూడా ఉన్నాను. ఆ 10 సంవత్సరాలు తర్వాత 2022 జూన్లో సెకండ్ వేవ్లో కరోనా వచ్చిందండి. నాకు సెకండ్ వేవ్లో కరోనా వచ్చింది. కరోనా గురించి అంటే మీకు అన్ని విషయాలు తెలిసినాయే. ఆ కరోనా వచ్చినప్పుడు అందరూ 14 రోజులు వారం రోజులు అలా ఉంటారు సపరేట్గా ఉండి, వాళ్ళు అంటే హోమ్ ఐసోలేషన్ అంటారు దాన్ని. నాకు వచ్చిన తాకిడికి నేను 21 రోజులు హోమ్ ఐసోలేషన్లో ఉన్నానండి. అంటే 21 రోజులు పక్కన ఉంటే మా ఆవిడ భోజనం పెట్టి వెళ్ళిపోతే నేను మళ్ళీ తినేసి నా పల్లె నేనే కడుక్కొని, అంటే కరోనా విషయాలు మీకు తెలుసు, అంటుకోకూడదు ఒకరినొకరు. ఈ విధంగా జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ 21 రోజుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు, రవిప్రసాద్ నేను నీకు సంతోషాన్ని ఇచ్చాను, సంతానాన్ని ఇచ్చాను, సంపాదనని ఇచ్చాను, సమాధానాన్ని ఇచ్చాను, స్థిరత్వాన్ని ఇచ్చాను. ఈరోజు నా మహిమకు సాక్షిగా నిన్ను నిలబెట్టుకోవటానికి ఒక హిందూ కుటుంబంలోంచి నిన్ను రక్షించుకొని నా మహిమకు సాక్షిగా నేను నిలబెట్టాను కదా, నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు, నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు అని ప్రభు పరిశుద్ధాత్మపూర్వకంగా గద్దింపుతో నన్ను అడిగినప్పుడు నేను ఈ రకమైనటువంటి సువార్త తీర్మానం తీసుకోవడం జరిగిందండి. హల్లెలూయా. అయ్యా, నేను సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించేటువంటి నీ బిడ్డగా మారుతాను, సర్వజనుల్లో నీ మహిమను ప్రచురించేటువంటి పత్రికగా నేను మారుతాను అనేటువంటి సువార్త తీర్మానం తీసుకొని ఈ విధంగా ఒక సువార్తికుడిగా దైవజనులైనటువంటి ప్రేమను బట్టి ఆయా ప్రాంతాల్లో వెళ్తూ దేవుని మాటలు లేదా సాక్ష్యాన్ని మిక్స్ చేసి చెప్పడం జరుగుతుందండి. గత 2 సంవత్సరాల ముందు ఈ సువార్త తీర్మానం తీసుకున్నాము. ఇప్పటికి సుమారు 100 గ్రామాలు పర్యటించాము. హల్లెలూయా. మన నియోజకవర్గం స్థాయి నుంచి మన అంటే జిల్లా స్థాయి వరకు అన్ని గ్రామాలు తిరిగాం. అన్ని గ్రామాల్లో కూడా దైవజనుల ప్రేమను బట్టి, దేవుని ప్రేమను బట్టి ఈ విధంగా అప్రఖ్యాతంగా ఈ స్వార్థ పరిచర్యను ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి ఆయన జరిగించుకుంటున్నాడు. హల్లెలూయా. అయితే నా జీవితంలో ఈ సాక్ష్యాన్ని ముగించే ముందు నా జీవితంలో దేవుడు చేసినటువంటి అతి ముఖ్యమైనటువంటి 3 కార్యాలు చెప్పాలని నేను ఆశపడుతున్నానండి. మొట్టమొదటిది ప్రార్థన. నీ ప్రార్థన నిరర్ధకము కానేరవు, వాటిని నేను తగిన సమయంలో ఫలింపజేసేదను అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి. 2002లో నా వివాహం అయితే 2012లో నేను సంపూర్ణంగా రక్షించబడి ఆయన బిడ్డగా మారి ఈ రకంగా మీకు ఒక సాక్షాత్మైన జీవితంతో ఇక్కడ నిలబడి ఉన్నాను. 10 సంవత్సరాలు మా ఆవిడని నరకేతన పెట్టానండి. నేను కొట్టేవాడిని, తిట్టేవాడిని. ఎక్కడి నుంచో వచ్చిన దేవుడిని తీసుకొచ్చి మా ఇంట్లో మా పరువు ప్రతిష్టలన్నీ తీసేస్తుంది ఈ అమ్మాయి అని చెప్పేసి, అంటే పోలీసు దెబ్బలు కొట్టి, పెద్ద మనిషిని కదండి ఊర్లో, శుభ్రంగా అంతా గొడవలు అన్నీ నీట్గా వేసుకొని బయటకు వచ్చేవాడిని. ఇంట్లో గొడవ పెట్టేసుకొని కొట్టి గోడకేసి గొంతు బిసికి చంపడానికి ప్రయత్నం చేసేవాడిని. కానీ ఆమె ఒక నిరీక్షణ కలిగినదై, అంటే ఆ విషయాలు తెలుసుకుంటే ఇప్పుడు బాధగా ఉంటుంది, దుఃఖం కూడా వస్తుంటుంది. ఆమె ఒక నిరీక్షణ కలిగినదై దానియేలు వలె ప్రతిరోజు ముమ్మారు ప్రార్థన చేసుకొని నన్ను రక్షించుకుందండి. హల్లెలూయా.